అందరికీ శనార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన యుద్ధం పాన్రి ఏమేమున్నాయో. పెద్ద ప్లానింగ్ తోటి ప్రచారం చేస్తున్నారు కారు షెయి పాటోళ్ళు. మాకేం సంబంధం లేదంటున్నారు పువ్వు పాటోళ్ళు. సారీ చెప్పింది కవితక్క, ఉద్యమకారులకు న్యాయం జరగలేదట. ఇంకా సజ్జనారు సారు ఫోటోతోటి చేస్తున్నారు మోసాలు. జరంతా హుషారుగుంటుండ్రి జనాలు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ స్ట్రాటజీ, ఓ గిది ఓ అది. మరి ఎలక్షన్ అంటే మామూలు ముచ్చట కాదు కదా. మన పార్టీని ఎట్లా నిలబెట్టుకోవాలి అనే దానికంటే ఎక్కువగా పక్క పార్టీని ఎట్లా వడగొట్టాలి అనే దాని మీదనే ఆలోచనలు చేస్తారు అన్ని పార్టీలు. ఇక ముచ్చట అందరికీ ఎరకైందే కానీ ఇప్పుడు షెయి పార్టీ కారు పార్టీ ఓ ఖతర్నాకు ప్లానింగ్ తోటి ప్రచారం చేస్తున్నాయులా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లా. మరిగా ముచ్చట ఏందనేది పురా కరుసుకొని రాపోండ్రి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లా కారు పార్టీ పార్టీ పేరు వాడుకుంటే, షెయి పార్టీ పార్టీ పేరు వాడకుంటే మనిషి పేరు వాడుకుంటున్నారట. ఇననికి చిత్రంగా ఉన్నా కూడా గిదే నిజమాట. కారు పార్టీలేమో పోటీ చేసే సునీతక్క పేరు మీద కంటే ఎక్కువ పార్టీ పేరు మీదనే ప్రచారం చేస్తున్నారట. ఇక షెయి పార్టీలేమో పార్టీ పేరు మీద కంటే ఎక్కువ పోటీ చేసే నవీన్ యాదవ్ అన్న పేరు మీదనే ప్రచారం చేస్తున్నారట. అగో గిదేంది అనంటే మాగంటి సునీతక్క గిన్నొద్దులు రాజకీయాల్లో లేదు కాబట్టి అక్క పేరును ఎక్కువ వాడితే ఎవ్వలకు తెలియక ఓట్లు తక్కువ పడతాయనే గీ ఆలోచన చేసిండ్రట. మరి ఎట్లయినా గెలవాల్సిన ఎలచ్చనాయే. ఇక గీల కథ గిట్లుంటే చెయ్యి పార్టీ పేరు వాడుకుంటే ఏడ పడే ఓట్లు కూడా పోతాయో అని నవీన్ యాదవ్ అన్న పేరు మీదనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారట షెయి పార్టీలు. హైదరాబాద్లో హైడ్రా తోటి షెయి పార్టీకి జనాల్లో మస్తుగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి నవీన్ అన్న పేరునే జనాలకు తీసుకుపోతున్నారట షెయి పార్టీలు. ఇక మరి షెయి పార్టీ కారు పార్టీ చేసిన ప్లాన్ ఏమైతుందో గాని వీళ్ళిద్దరు గెలవనీకి ఏదోటి చేస్తున్నారు గాని పువ్వు పార్టీ అయితే ఇటు గెలవనీకి ఏం చేస్తలేదు, ఓడిపోనీకి కూడా ఏం చేస్తలేనట్టుగా అనొత్తున్నది. అటు పార్టీ పేరు వాడతలేరు, అభ్యర్థి పేరు కూడా వాడతలేరు. అయినా పోటీ అంతా షెయి పార్టీ కారు పార్టీ నడిమిట్లనే ఉన్నదన్న ముచ్చట వాళ్ళకు కూడా తెలుసు కదా. గందుకే కావచ్చు గిప్పటిదాకా పెద్దగా ప్రచారం కూడా ఏడ ఎత్తలేరు పువ్వు పాటోళ్ళు. అయిపోయే పెళ్లికి డీజే ఎందుకు అన్నట్టు అని కారెడ్డాలు ఆడుతున్నారు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఇదేం కాలం అంటే చలికాలమో ఆనకాలమో అని చెప్పుడు పోయి సారీల కాలం అని చెప్పాలేమో. సారీ అంటే చీరలు అనుకునేరు అక్కలు చెల్లెళ్ళు, కట్టుకునే సారీలు కాదులా చెప్పుకునే సారీలు. అదే క్షమాపణల కాలం అన్నట్టు అంటున్నా. మరి ఎందుకు గట్ల అంటున్నానంటే నిన్ననేమో కొండ సురేఖక్క సారీ చెప్పింది కదా, ఇక ఇయ్యాలనేమో కవితక్క వంత వచ్చింది. మరి ఎవలకు చెప్పిందో ఎందుకు చెప్పిందో గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండ్రి. కవితక్కేంది సారీ చెప్పుడేంది అని పరిశాన్ అవుతున్నారు కదా. ఇగో మీకు గంతగానం నమ్మిక లేకపోతే గిజూడుండ్రు ఒక పారి. చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఆగో ఇన్నారు కదా, చేతులెత్తి నమస్కరించి క్షమాపణ చెప్తున్నా అని అక్క నోటికెంచి అక్కే చెప్పింది. ఇప్పుడన్నా నమ్ముతారా? మరిగా క్షమాపణ బాపు కేసీఆర్కో అన్న కేటీఆర్కో బావ హరీష్ అన్నకో చెప్పింది అనుకునేరు. కాదు కాదు, తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారులకు. ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. మొత్తానికైతే అమరవీరులకు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేంత గౌరవం ఇయ్యలేదని మస్తుగానే బాధపడుతున్నది కవితక్క. ఇక అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఉద్యోగాల ముచ్చట మీద కూడా మాట్లాడింది. 1200 లెక్కలు మనమే చెప్పి 500 మందికే నౌకర్లు ఇచ్చినాం, పైసలు ఇచ్చినాం అని చెప్తున్నదంటే అక్క లోపట ఉద్యమకారుల మీద మస్తుగా పాయిరం ఉన్నట్టున్నది. మరి గీ పాయిరం కారు పార్టీలు ఉన్నప్పుడు కూడా ఉంటే మంచిగుండు కదా. గప్పుడు గిట్ల మైకులు పట్టుకొని బహిరంగంగా మాట్లాడితే ఇంకా మంచిగుండు అని అనబట్టిండ్రు కవితక్క మాటలిన్న పబ్లిక్. అన్నట్టు జనం బాట షురువైన ఫస్ట్ నాడే గీ తరికల మాట్లాడిందంటే ఇంకా ముంగట ముంగట ఎట్లా మాట్లాడుద్దో చూడాలే మరి. పబ్లిక్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే, ఒక్క నిమిషం జర ఆగుండ్రుల్లా ఫోన్ వస్తుంది. ఇదేంది ఎవరో వాట్సాప్లో కాల్ చేస్తున్నారు. ఓ గీ సార్ని ఎన్నో చూసినట్టున్నదే. అరే మన సజ్జనార్ సారు. అరే మొన్ననే మన పట్నం సిపి అయింది కదా, గా ముచ్చట చెప్పనీకి ఫోన్ చేస్తుండా ఎట్లా జర ఆగుండ్రుల్లా. హలో సారు, మంచిగున్నా మీరు మంచిగున్నారా? ఏంది 5000 కావాలనా?
అర్జెంటుగా కావాలనా? ఇదే నెంబర్ కొట్టాలనా? ఒక్క నిమిషం సారు. చూస్తున్నారా అనుల్లా, ఎవడో ఫోన్ చేసి పైసలు అడుగుతున్నాడు. వీని సంగతి చెప్తా ఉండ్రి. ఎవర్రా నువ్వు? దొంగ బాడుకావు, కథలు పడుతున్నావా? నీ మొల్లారం దెంప, నీ తాడదెంప నకరాలు చేస్తున్నావా? బిడ్డ నరాలు తీత్తా, తీగలు తీగలు ఆరెత్తా, మొత్తం అర్థమైతుందా? ఇంకోసారి ఫోన్ చేసావు అనుకో నరుకుతా బిడ్డ. చూసిండ్రానుల్లా ఫోన్ పెట్టేసిండు. పబ్లిక్ మీరైతే జర పైలం. పబ్లిక్ చూసిండ్రా అనుల్లా, సైబర్ నేరగాళ్ళు ఎంతకు తెగిస్తున్నారో. పెద్ద పెద్ద ఆఫీసర్ల పోటువలను వాడుకొని పబ్లిక్ను మోసం చేస్తున్నారట. మొన్నటిదాకా ఆర్టీసీ ఎండీ ఉన్న సజ్జనార్ సారు మొన్ననే పట్నం సిపిగా మళ్ళా కొలువులకు ఎక్కిండు కదా. ఇక మరి సారుకు పబ్లిక్లో మంచి పతారా ఉన్నది. సార్ పోటువని వాడుకుంటే మనకు పైసలే పైసలు అని అనుకున్నారో ఏందో గాని సార్ పోటువను డీపీగా పెట్టి పబ్లిక్ను మోసం చేస్తున్నారట కొందరు సైబర్ నేరగాళ్ళు. హలో, నేను సజ్జనార్ను మాట్లాడుతున్నా. నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, ఫోన్ పే చేయుండ్రి అని అనంగానే సార్ 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 అనుకుంటా కొందరు పబ్లిక్ నిజంగానే సార్కు పైసలు అవసరం ఉన్నాయి అనుకొని పైసలు పంపించిండ్రట. ఇక ఈ ముచ్చట సజ్జనార్ సార్ దాకపోయే వరకు సారు పబ్లిక్ను అలర్ట్ చేసిండు. పబ్లిక్ గిసొంటి చూసి మోసపోవద్దు. ఎవరన్నా పెద్దోళ్ళ పోటువలతోని పైసలు అడుగుతున్నారంటే వాళ్ళు పక్కా సైబర్ నేరగాళ్లే అని యాదుంచుకోండ్రి. గసొంటి ఫోన్లేమన్నత్తే ఎంబటే ఆ నెంబర్ను బ్లాక్ చేసి పోలీసులకు కంప్లైంట్ ఇయ్యుండ్రి అని చెప్పుకొచ్చిండు సారు. కానీ చూసిండ్రా అనుల్లా, సైబర్ నేరగాళ్ళు డైరెక్ట్ పోలీస్ పెద్ద సారు పోటువని వాడుకొనే పైసలు వసూలు చేస్తున్నారంటే ఏం గుండెల్రా మీ గుండెల్లా బండెత్తయ్యా అని గరమైతున్నారు గీ ముచ్చట తెలిసిన కొందరు జనాలు. సజ్జనార్ సారు గురించి సైబర్ నేరగాళ్లకు పురాగా తెలవనట్టున్నది. మీరు సారు గనక దొరకాలే గాని మీకు దబిడి దిబిడే రోయ్ అని సైబర్ నేరగాళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు సారు గురించి బగ్గా తెలిసినోళ్ళు. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంటి న్యూస్ ని. లైక్ చేయుండ్రి, షేర్ చేయుండ్రి, కామెంట్ కూడా పెట్టుండ్రి, సబ్స్క్రైబ్ కూడా చేయుండ్రే, గంట కూడా కొట్టుండ్రి. ఉంటా మరి, శనార్తి.